నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నడుస్తున్నాయి. అవామీ లీగ్ పార్టీ పిలుపునిచ్చిన బంగ్లా బంద్తో ఢాకా నుండి చిట్టగాంగ్ వరకు, సిల్హెట్ నుండి రాజ్షాహి వరకు రోడ్లన్నీ బంద్ అయ్యాయి. షాపులు మూసేశారు, బస్సులు రైళ్లు ఆగిపోయాయి. అదే అవకాశంగా బంగ్లాదేశ్లో రాడికల్ ఇస్లామిస్టులు హిందువులపై రెచ్చిపోయి మరీ దాడులు చేస్తున్నారు. హిందువు అన్నవాడు కనిపిస్తే కనికరం లేకుండా ఊచకతకు వస్తున్నారని సమాచారం. అసలు ఈ బంద్ కారణం ఏంటంటే, ప్రధాని షేక్ హసీనా వాజిద్, హోంమంత్రి అయిన అసదుజ్జమాన్ ఖాన్ ఇద్దరికి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. ఈ తీర్పు ఇన్ ఆబ్సెంటియా రూపంలో వచ్చింది. అంటే ఇద్దరూ ఇప్పుడు భారతదేశంలో ఆశ్రయం తీసుకొని ఉన్నందున విచారణకు హాజరు కాలేదు కాబట్టి వారు లేకుండానే తీర్పు వెలువడింది. ఇంతకీ వాళ్ళు చేసిన నేరం ఏమిటంటే, 2024 జూలై ఆగస్టు విద్యార్థి యువత తిరుగుబాటులో ప్రాణాంతక బలప్రయోగం చేసి నిరసనకారులపై గుండ్లు కాల్చి వందలాది మందిని చంపారని నేరం మోపారు. యునైటెడ్ నేషన్స్ ఫిబ్రవరి నివేదిక ప్రకారం ఈ మరణాల సంఖ్య దాదాపు 1400 వరకు ఉండవచ్చని అంచనా. షేక్ హసీనా ఈ తీర్పును రాజకీయ ప్రేరేపితం, పూర్తిగా పక్షపాతం అంటూ తోసిపుచ్చుతూ, నేను అసదుజ్జమాన్ ఖాన్ ప్రాణ నష్టం తగ్గించడానికి ప్రయత్నించాం, మేము మంచి ఉద్దేశంతోనే చర్య తీసుకున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తీర్పును బంగ్లాదేశ్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు, మా ఉద్యమం కొనసాగుతుంది, యూనిస్ ప్రభుత్వం పడిపోయే వరకు మరింత తీవ్రతరం అవుతుందని అవామీ లీగ్ నాయకులు హెచ్చరించారు. ఇదే విషయంపై ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో, బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ తీర్పును మేము గమనించాం, సన్నిహిత పొరుగు దేశంగా బంగ్లాదేశ్ ప్రజల శ్రేయస్సు, శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం కోసం భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది, అన్ని వర్గాలతోనూ సానుకూలంగా సంప్రదింపులు కొనసాగిస్తామని తెలిపింది. మరోవైపు బంగ్లాదేశ్ ప్రస్తుత చీఫ్ అడ్వైజర్ ప్రొఫెసర్ మహమ్మద్ యూనిస్ ఈ తీర్పును స్వాగతించారు. ఎంత శక్తివంతుడైనా చట్టానికి చుట్టం కాదని ఈ సూత్రం ఈ తీర్పు నిలబెట్టిందని ఆయన అన్నారు. ఇక షేక్ హసీనా కుమారుడు, అమెరికాలో నివసిస్తున్న సజీబ్ వాజిద్ జాయ్ మాత్రం ఈ మరణశిక్షను పూర్తిగా మోసం, సేమ్ అంటూ తీవ్రంగా ఖండించారు. నా తల్లికి తన లాయర్లను ఎంచుకునే అవకాశం కూడా ఇవ్వలేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఒక భయంకరమైన ఆరోపణ ఏంటంటే, ఇండియన్ మీడియా ఛానల్ వయాన్ ఫారిన్ ఎడిటర్ ఇన్హాన్ సిబ్బాల్కు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో సజీబ్ జాయ్ కొన్ని కీలక అంశాలు వెల్లడించారు. యూనిస్ ప్రభుత్వం బంగ్లాదేశ్ జమాత్ ఇస్లామీ వెనక ఉంది, ఈ జమాత్ వాళ్ళు బంగ్లాదేశ్ సృష్టికే వ్యతిరేకం చేసిన ఇస్లామిస్టులు, టెర్రరిస్టులు, వీళ్ళు ఎప్పటి నుండో పాకిస్తాన్తో సన్నిహితంగా ఉంటూ బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుండి విడదీయడానికే 1971లో యుద్ధం జరిగింది కదా. ఇప్పుడు యూనిస్ రెజిమ్ మళ్ళీ బంగ్లాదేశ్ను పాకిస్తాన్ ఎక్స్టెన్షన్గా మారుస్తోందని, పాకిస్తాన్ మిలిటరీ అధికారులు, రాజకీయ నాయకులు యూనిస్ ప్రభుత్వంతో ఎన్నోసార్లు ఇటీవల కలుస్తున్నారని, ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు దాడికి లష్కర్-ఏ-తోయిబా బాధ్యత వహించింది కదా, ఆ దాడికి బంగ్లాదేశ్లో ఉన్న పాకిస్తాన్ ఐఎస్ఐ టెర్రరిస్టులు సహకరించారని, ఇదంతా యూనిస్ రెజిమ్ అనుమతితోనే జరుగుతోందని, వీళ్ళంతా ఒక్కటే అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది సాధారణ రాజకీయ కుమ్మాట అయితే కాదు, ఇది బంగ్లాదేశ్ భవిష్యత్తు, దక్షిణాసియా భద్రతతో ముడిపడిన పెను ప్రమాదం. 1971లో లక్షలాది మంది రక్తం కార్చి సాధించుకున్న స్వాతంత్రం మళ్ళీ పాకిస్తాన్ జమాత్ ఇస్లామిస్ట్ టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్ళబోతుందా? ఇంతకన్నా పెద్ద కుట్ర మరొకటి ఉంటుందా? అటు అమెరికా అండతో, ఇటు పాకిస్తాన్ చీకటి దోస్తానతో యూనిస్ బంగ్లాదేశ్ను బంగాళాఖాతంలో గడిపేస్తున్నారని బంగ్లా ప్రజల ఆరోపణ. ఈ స్టోరీపై మీ ఆలోచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దిస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.